నమో వెంకటేశాయ. నివృత్తిధర్మ సఖ్యతారా ప్రవృత్తిధర్మ ముఖ్య సారా గోవింద గోవింద. ప్రవృత్తిధర్మ ప్రచయంతనోషి తదీయ నిష్ఠాం ప్రచురాం కరోషి. నివృత్తిధర్మానుచరాన కామాన్ త్వదీయ సాయుజ్యయుజః కరోషి అని జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా స్తుతి చేసుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. రాజితామరపాదాయ రాజనీలిమదేహినే రజనీరాజవక్త్రాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణ పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం. నారాయణోడుపమయూఖసమూహశుభ్రం శేషాదిశుద్ధిపరిపాకవతాసితాభ్రం వ్యాసేన కీరమునినా ప్రమితం హ్యరభ్రం తారాపథం విశత భాగవతం సుధాభ్రం. శ్రీ గురుభ్యో నమః. మైత్రేయ మహర్షి గారు విదురుడికి సృష్టి ప్రక్రియను గురించి వివరిస్తున్నారు. ఆ ప్రక్రియలో భాగంగా రుద్రుడు బ్రహ్మగారి యొక్క కోపం యొక్క ప్రతీకగా పుట్టుకురావటం, ఆయన యొక్క కనుబొమల మధ్య నుంచి పుట్టుకురావటం, ఆ పుట్టుకొచ్చినటువంటి రుద్రుడు తనకి పేర్లను స్థానాలను ఇవ్వమని అడగటం, బ్రహ్మగారు ఆయనకి 11 పేర్లు పెట్టి 11 స్థానాలను హృదయం నుంచి తపస్సు వరకు ఉండే 11 స్థానాలను నిర్దేశించటం,
ఈ మాత్రమే కాకుండా ఆయనకి 11 మంది భార్యలను కూడా ఇవ్వటం, ఇచ్చి వీళ్ళ ద్వారా ప్రజోత్పత్తిని చేయమని చెప్పటం, ఇవన్నీ వర్ణించారు. బ్రహ్మగారు చెప్పగా ప్రజోత్పత్తిని ప్రారంభించినటువంటి ఆ రుద్రుడు తనలాగే క్రూర స్వభావం కలిగినటువంటి, తీవ్రమైన స్వభావం కలిగినటువంటి భూతగణాలను సృష్టి చేశాడు. ఆ భూతగణాలన్నీ ఈ జగత్తును మొత్తాన్ని కబళించి వేస్తున్నాయా అన్నట్లు ఉండేసరికి బ్రహ్మగారు కాస్తంత భయపడ్డారు. భయపడి రుద్రుణ్ణి పిలిచి, ఇదేమి సృష్టి, ఈ సృష్టి వల్ల లాభం లేదు, మంచి సృష్టి చేయాలి, మంచి సృష్టి చేయాలి అంటే తపస్సు చేయాలి అని తపస్సును ఉపదేశం చేశాడు అనే తీరు వరకు విదురుడి గారికి మైత్రేయ మహర్షి గారు చెప్పినటువంటి విషయాలను మనం ఆకళింపు చేసుకున్నాం. ఇది జరిగిన తరువాత రుద్రుడు ఎలా రియాక్ట్ అయ్యాడు అనేటువంటి విషయాన్ని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. మైత్రేయ ఉవాచ ఏవం ఆత్మభువాదిష్ట పరిక్రమ్య గిరాంపతిం బాఢమిత్యము మామంత్ర్య వివేశ తపసే వనం అనేటువంటి శ్లోకంలో బ్రహ్మగారు తపస్సు చేయమని చెప్పంగానే ఏవం ఆత్మభువా ఆదిష్ట, బ్రహ్మగారు యొక్క మాటను ఆయన విన్నాడు. ఆయన యొక్క ఆదేశాన్ని, తపస్సు చేయాలి అనేటువంటి ఆదేశాన్ని రుద్రుడు విన్నాడు. విని పరిక్రమ్య గిరాంపతిం, ఒక్కసారి ఆయనకు ప్రదక్షిణం చేశాడు. తన తండ్రి గారు కాబట్టి ఆయనకు ప్రదక్షిణం చేశాడు, లేదా ధ్యానం చేశాడు, మనసులో కూడా ధ్యానం చేశాడు. ధ్యానం చేసి బాఢం ఇత్యము ఆమంత్ర్య, అలాగేనండి అని చెప్పి ఆమంత్ర్య, ఆయన యొక్క అనుమతి తీసుకుని, ఆయన అనుమతితో వివేశ తపసే వనం, తపస్సు చేయటానికి వనాన్ని ప్రవేశించాడు అని మైత్రేయ మహర్షి గారు విదురుడితో చెప్తున్నారు. అప్పటికి సృష్టి మొత్తం ఇంకా పూర్తయినట్లు లేదు కాబట్టి, సృష్టిలో ఉండేటువంటి అడవులు మొదలైనవన్నీ అక్కడికి తయారయ్యాయి అనేటువంటి క్లారిటీ మనకు లేదు కాబట్టి, వనం అంటే అప్పటికి ఉన్నటువంటి జలం అనే దాన్నే వనం అనుకోవచ్చు. జలానికి వనం అనేటువంటి పేరు కూడా ఉంది. ఆ జలంలోకే ప్రవేశించి తపస్సు చేయాలి అని శ్రీరుద్రుడు పూనుకున్నాడు అని మైత్రేయ మహర్షి గారు చెప్పినట్లుగా మనం భావించుకోవచ్చు. ఏవం ఆత్మభువాదిష్ట పరిక్రమ్య గిరాంపతిం బాఢమిం ఇత్యము ఆమంత్ర్య వివేశ తపసే వనం అని ఈ శ్లోకానికి రుద్రుడు తపస్సు చేయటానికి అంగీకరించి జలంలోకి ప్రవేశించాడు అనేటువంటి తాత్పర్యాన్ని చెప్పుకోవచ్చు. అయితే రుద్రుడేంటి, సంహారకర్త అయినటువంటి ఈయన సృష్టికి పూనుకోవటం ఏంటి, సృష్టి చేసి తనలాంటి భూతగణాలను సృష్టి చేసి ఇంకా కూడా పైన సృష్టి చేయటం కోసం తపస్సు చేయటం ఏంటి, తపస్సు చేసి ఏదో సృష్టిని ప్రారంభించబోవటం ఏమిటి, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా చాలానే రావటం జరుగుతుంది. కానీ వేదవ్యాస మహర్షి గారు కానీ, మైత్రేయ మహర్షి గారు కానీ, లేదా ఈ సందర్భంలో మనకు చెప్తున్నటువంటి శ్రీ శుక్ల వారు కానీ సృష్టి యొక్క ఒక పరిపూర్ణమైనటువంటి విజ్ఞానాన్ని మనకు అందించాలి అని కోరుకుంటున్నారు. అది కూడా కాస్తంత సంక్షిప్తమైనటువంటి భాషలో. సృష్టి యొక్క పరిపూర్ణమైనటువంటి అవగాహన సంక్షిప్తమైనటువంటి భాషలో రావాలి అంటే కొంచెం కష్టం అనేది ఏర్పడుతుంది. ఆయా సందర్భాలలో ఒక్కొక్క కల్పంలోనూ ఒక్కొక్కరు సృష్టి చేసినట్లుగా వేరువేరు సందర్భాలలో వేదవ్యాస మహర్షి గారు కానీ ఇంకొకరు కానీ చెప్పుకుంటూ రావటం అనేది ఉంది. దాని ప్రకారం బ్రహ్మగారు సృష్టి చేసినట్లుగా ఒక చోట, రుద్రుడి యొక్క సృష్టిని కూడా మరొక చోట రుద్రకల్పం అనేటువంటి పేరుతో, అలాగే అమ్మవారు సృష్టి చేసినట్లుగా ఒక చోట, ఇలా రకరకాల సృష్టిలను గురించి ప్రస్తావించటం ఉంది. ఎన్ని రకాల సృష్టిలను గురించి చెప్పినా సరే అవన్నీ పరమాత్మకు చెందినటువంటి సృష్టిలే. ఆ సృష్టిలలో కనిపించేటువంటి రూపాలన్నీ పరమాత్మ తాలూకు రూపాలే అనే విషయం ఇన్ని సందర్భాలకు కలిపి ఒకే ఒక తాత్పర్యమైనటువంటి విషయం. అలాంటి తాత్పర్యాన్ని మహర్షి గారులు ఇక్కడ కూడా ప్రదర్శిస్తూ, బ్రహ్మగారు సృష్టి చేశారనుకున్నాం, లేదా రుద్రుడే సృష్టి చేశారనుకున్నాం, మరొకరు సృష్టి చేశారనుకున్నాం,
ఎవరు సృష్టి చేశారనుకున్నా ఆ సృష్టి పరమాత్మకే చెందుతుంది. ఆ సృష్టి పరమాత్మకు చెందితేనే ఈ సృష్టి ద్వారా పరమాత్మను అందుకోవటం అనేది సాధ్యపడుతుంది. కాబట్టి రుద్రుణ్ణి కూడా ఇక్కడే కలిపేసి చూపించేస్తున్నాము. రుద్రుడి తాలూకు సృష్టిని కూడా ఇక్కడే కలిపేసి చూపించేస్తున్నాము. రుద్రుడు సృష్టి చేశాడు అని అనుకోండి, పర్వాలేదు. లేదా బ్రహ్మగారు సృష్టి చేశారు అనుకోండి, పర్వాలేదు. ఎవరు సృష్టి చేసినా సరే అది పరమాత్మకే చెందిన సృష్టి అని తెలుసుకోండి అని చెప్పదలిచారు. అందువల్ల ఈ శ్రీ రుద్రుణ్ణి తీసుకొచ్చి ఆయనకు సృష్టికి సంబంధాన్ని అంటగట్టి, ఆయన సృష్టి ఇంకా చాలలేదు, తపస్సు కావాలి, తపస్సు కోసం మళ్ళీ వెళ్ళాడు ఆయన కూడా సృష్టి చేస్తాడు అన్నట్లుగా ఒక చిన్నపాటి సీన్ని కల్పించి చూపిస్తున్నారు. రుద్రుడు ఆయన సృష్టి చేస్తాడు అనేటువంటి అంశాన్ని మనం పక్కన పెట్టేసుకుందాం గ్రంథ సౌకర్యం కోసం. బ్రహ్మగారే సృష్టి చేస్తారు, రుద్రుడు సృష్టి చేస్తాడా లేదా అనే సంగతి వేరే సందర్భంలో చూసుకుందాం. పరమాత్మ ఆజ్ఞ మేరకు బ్రహ్మగారు సృష్టికర్తగా నిలుస్తున్నారు అనే విషయాన్నే పైకి తీసుకెళ్దాం. ఆ తీసుకెళ్లేటువంటి ప్రకారంలో సృష్టి ఎలా ముందుకు వెళ్తుంది అనే సంగతి చూసుకుందాం. దాంట్లో అథాభిధ్యాయత సర్గం దశపుత్రా ప్రజజ్ఞిరే భగవచ్చక్తియుక్తస్య లోక సంతాన హేతవః అనే తీరులో బ్రహ్మగారి సృష్టి మళ్ళీ పైకి జరిగింది అని మైత్రేయ మహర్షి గారే ప్రారంభించి చెప్తున్నారు. రుద్ర సృష్టిని రుద్రుడు తపస్సుకు వెళ్ళాడు అనే చోట ఆపేసుకుని పైన చూసుకుందాం అని ప్రారంభిస్తున్నారు. అథ రుద్రుడు తపస్సుకు వెళ్ళిపోయిన తరువాత అభిధ్యాయత ఈ సృష్టి ఎలా ముందుకు జరగాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి బ్రహ్మగారికి, సర్గం సృష్టి ఎలా ముందుకు జరగాలి అనే ఆలోచనలో ఉండే బ్రహ్మగారికి దశపుత్రా ప్రజజ్ఞిరే 10 మంది పిల్లలు కలిగారు. ఆయనకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అనంటే భగవచ్చక్తియుక్తస్య, ఆయన భగవంతుణ్ణి ధ్యానిస్తూ వచ్చారు కాబట్టి, ఆ పరమాత్మ ధ్యానంలో మునిగి ఉన్నారు కాబట్టి, దాని ద్వారా సంక్రమించినటువంటి శక్తితో సర్గాన్ని సృష్టిని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నటువంటి ఆయనకు 10 మంది పిల్లలు కలిగారు. ఎందుకు కలిగారు? లోక సంతాన హేతవః, ఈ లోకంలో ఉండేటువంటి సంతతి క్రమక్రమంగా పెరగటం కోసం, ఈ లోకంలో జనాభా అనేది క్రమక్రమంగా పెరుగుతూ రావటం కోసం వీళ్ళు 10 మంది పిల్లలు కలిగారు. అథ అభిధ్యాయత సర్గం దశపుత్రా ప్రజజ్ఞిరే భగవచ్చక్తియుక్తస్య లోక సంతాన హేతవః అని మహర్షి గారు మళ్ళీ బ్రహ్మగారి యొక్క సృష్టినే వర్ణించటాన్ని పునః ప్రారంభిస్తున్నారు. ఆ 10 మంది పిల్లలు ఎవరు అంటే వాళ్ళ పేర్లు చెప్తున్నారు. మరీచి, అత్ర్యంగిరసౌ, పులస్త్య, పులహ, క్రతు, భృగు, వసిష్ఠ, దక్షశ్చ, దశమస్తత్ర నారద అనేటువంటి శ్లోకంలో మరీచి గారు, అత్రి, అంగిరసుడు లేదా అంగిరాహ అనే పేరు కలిగినటువంటి మహర్షి, పులస్త్య, పులహ, క్రతు, భృగు, వసిష్ఠ, దక్ష అనే 9 మంది ప్లస్ దశమ 10వ వాడైనటువంటి నారదుడు అనేటువంటి 10 మంది పిల్లలు పుట్టారు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. 10 మంది పిల్లలు పుట్టారు అన్నప్పుడు మొదటివాడు ఎవరు అని చెప్పలేదు, రెండవ వాడు ఎవరు అని చెప్పలేదు, కేవలం లెక్క పెడుతూ మాత్రమే వచ్చారు. మరీచి, అత్ర్యంగిరసౌ అని వరుసగా పేర్లు లెక్కపెట్టి చెప్పారు. కానీ నారదుడి దగ్గరకు వచ్చేసరికి దశమస్తత్ర నారద అని 10వ వాడు ఈయన అని విడిగా చూపిస్తున్నారు. ఈయన నంబర్ కూడా ప్రత్యేకించి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అనేటువంటిది ఒక విచారణీయమైనటువంటి అంశం. ఎందుకు చెప్తున్నారు అంటే బ్రహ్మగారి సృష్టిలో చాలా ప్రధానమైనటువంటి పాత్రను వహించేది ఈ నారదుడు కాబట్టి ఆయన గురించి ప్రత్యేకించి చెప్తున్నారు. బ్రహ్మగారి సృష్టిలో మనం అనుకునేటువంటి తీరులో ప్రధానమైన పాత్ర కాదు ఈయనది. మనం అనుకున్నట్లు ప్రతి కథకు ట్విస్ట్ని ఇచ్చేటువంటి క్యారెక్టర్ అనే తీరులో ఈయన యొక్క ప్రాధాన్యం లేదు. బ్రహ్మగారి సృష్టిలో ప్రారంభంలో ఉండేటువంటి
5 అజ్ఞాన వృత్తులకు వ్యతిరేకంగా సృష్టి చేయాలి అనేటువంటి సంకల్పంలో ఈ నారద మహర్షి గారు భాగం అవ్వటం అనేది ఈయన యొక్క ప్రాధాన్యం అని తెలుసుకోవచ్చు. బ్రహ్మగారు మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా తమహ, తామిశ్రం, అంధతామిశ్రం, మోహ, మహామోహ అని 5 అజ్ఞానం తాలూకు పరిణామాలను సృష్టి చేసుకున్నారు కదా. ఇది బాలేదు అని అనుకుని వాటికి విరుద్ధంగా సనకంచ సనందంచ సనాతన మథాత్మభూ సనత్కుమారం అని 4 మానసపుత్రుల్ని మొదలు సృష్టి చేసుకున్నారు కదా. అజ్ఞాన వృత్తులు 5 అయితే వాటికి విరుద్ధంగా పనిచేసేటువంటి వాళ్ళు 4 అక్కడ మిగిలారు. అందులోనూ సాంఖ్యానికి, యోగానికి, నిష్క్రియత్వానికి, అలాగే జ్ఞానానికి, తపస్సుకి, వీటికి ప్రతీకగా 4 అక్కడ వచ్చారు. 5 వృత్తులైతే 5 రావాలి కదా భావాలు అనేటువంటి సందేహం మనకు కలిగి ఉండాలి. అక్కడే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకుని ఉండాలి. కాకపోతే ఆ ప్రశ్నకు సమాధానం ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. ఆ 5వ వృత్తి అయినటువంటి భక్తికి ప్రతీకగా నారదుణ్ణి ఇక్కడ పుట్టినట్లుగా చూపిస్తున్నారు. భక్తికి నారద మహర్షి గారు ప్రతీక. ఈ భక్తి అభినివేశం అనేటువంటి అజ్ఞాన వృత్తికి పూర్తి వ్యతిరేక దిశలో పనిచేసేటువంటి భావం. అభినివేశం నేను, నాది, నాకే కావాలి, నేనే బాగుండాలి అనేటువంటి ప్రీతికి పూర్తి వ్యతిరేక దిశలో పనిచేసేది ఈ భక్తి అనేటువంటి పరమాత్మ ప్రీతి. ఆ పరమాత్మ ప్రీతికి ప్రతీకగా నారద మహర్షి గారు పుట్టారు అని చెప్పటానికి మిగతా 9 మందిని విడిగా చూపించి దశమస్తత్ర నారద అని నారద మహర్షి గారిని విడిగా చూపిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అయితే ఇలా చెప్పుకునే మాట అయితే నారద మహర్షి గారిని ఆ శ్లోకంలోనే చూపించాలి కదా, లేదా నారద మహర్షి తాలూకు సృష్టి సనకాదులతోనే ఉండాలి కదా. ఇప్పుడు ఈ 9 మందితో ఎందుకుంది అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకు సులభమైన సమాధానమే చెప్పుకోవచ్చు. సనక సనందనాదులు కొంచెం పై స్థాయి సిద్ధులు. సిద్ధిలో కూడా చాలా పై స్థాయిలో ఉండేటువంటి సిద్ధి కలిగిన వాళ్ళు, పై స్థాయిలో ఉండేటువంటి సిద్ధికి వారు ప్రతీకలు. కానీ నారద మహర్షి గారి ద్వారా చూపించదలుచుకున్నటువంటి భక్తి కేవలం పై స్థాయి సిద్ధులకు మాత్రమే ప్రత్యేకం కాదు. ఏ స్థాయిలో ఉన్నవారికైనా సరే ఈ భక్తి అనేది అవసరమే. ఏ స్థాయిలో అంటే సాంసారికమైనటువంటి వ్యవహారాల్లో కానీ, లేదా ఈ వైషయికమైనటువంటి ప్రపంచంలో కానీ ఉండేవారికి కూడా ఈ భక్తి అనేది అవసరమే. ఇది పై స్థాయి అని అనుకోవటానికి వీల్లేదు. ఏ స్థాయిలోనైనా సరే ఇది ఉండి తీరాల్సిందే అనే భావాన్ని వ్యక్తం చేయటం కోసం ఈ లోక సంతాన హేతవ, ఈ లోకం తాలూకు సంతతిని పెంచుతున్నటువంటి, అంటే సాంసారిక వ్యవహారాల్లో తలమునకలై ఉండేటువంటి ఈ మహానుభావులతో కలిపి నారద మహర్షి గారు అంటే భక్తి అనేటువంటి భావం ఉద్భవించినట్లుగా మైత్రేయ మహర్షి గారు మనకు చూపిస్తున్నారు. సృష్టి యొక్క క్రమం ఈ విధంగా ఉంది అని చెప్తున్నారు. ఉన్నత స్థాయి భావాలు అవి వేరు. ఉన్నత స్థాయి భావాల కంటే కూడా అన్ని స్థాయిలలోనూ ఉండవలసినటువంటి భావం ఈ భక్తి భావం అనే విషయాన్ని ప్రత్యేకించి నొక్కి ఈ మాట ద్వారా చెప్తున్నారు. చెబుతూ మరీచిరత్రిరంగిరసౌ అత్ర్యంగిరసౌ పులస్త్య పులః క్రతు భృగుర్వశిష్ఠో దక్షశ్చ దశమస్తత్ర నారద అని వాళ్ళ పేర్లు, 10 మంది పిల్లల పేర్లు ప్రత్యేకించి ఈ శ్లోకంలో చెప్తున్నారు. అయితే వీళ్ళందరూ పుట్టుకొచ్చారు అని చెప్పటం మాత్రమే కాదు, ఏ మహానుభావుడు బ్రహ్మగారి తాలూకు ఏ అంగం నుంచి పుట్టుకొచ్చాడు అనే విషయాన్ని పై శ్లోకాల్లో మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. ఉత్సంగాన్ నారదో జజ్ఞే దక్షోంగుష్ఠాత్ స్వయంభువ ప్రాణాద్ వశిష్ఠ సంజాత భృగుస్త్వచి కరాత్ క్రతు అనే శ్లోకంలోను పై శ్లోకంలోను. ఈ శ్లోకంలో 5గురి తాలూకు ఉత్పత్తిని వర్ణిస్తున్నారు. ఉత్సంగాత్ నారద జజ్ఞే,
ఉత్సంగ అనేటువంటి పదానికి సామాన్యంగా ఒడి అనర్థం, కూర్చుంటే వచ్చేటువంటి ఒడి అనర్థం. ఆ ఒళ్ళోంచి నారదుడు పుట్టుకొచ్చాడు. దక్ష అంగుష్ఠాత్, ఆయన యొక్క బ్రొటన వేలు నుంచి, కాలో చెయ్యో పెద్దగా ఇప్పుడు విశేషంగా చెప్పటం లేదు, కానీ బ్రొటన వేలు నుంచి దక్ష అనేటువంటి మహానుభావుడు పుట్టుకొచ్చాడు. దక్ష అంగుష్ఠాత్ స్వయంభువ, తనంతట తాను పుట్టినటువంటి ఆ బ్రహ్మగారి యొక్క అంగుష్ఠం నుంచి దక్షుడు పుట్టుకొచ్చాడు. ప్రాణాద్ వశిష్ఠ, ఆయన యొక్క ప్రాణం నుంచి వశిష్ఠ మహర్షి గారు సంజాత పుట్టుకొచ్చారు. భృగుస్త్వచి, ఆయన యొక్క చర్మం నుంచి భృగు మహర్షి గారు పుట్టుకొచ్చారు. కరాత్ క్రతుహు, క్రతుహు అనేటువంటి ప్రజాపతి గారు ఆయన చేతి నుంచి పుట్టుకొచ్చారు అని. ఉత్సంగాన్ నారదో జజ్ఞే దక్షోంగుష్ఠాత్ స్వయంభువ ప్రాణాద్ వశిష్ఠ సంజాత భృగుస్త్వచి కరాత్ క్రతుహు అని 5 యొక్క ఉత్పత్తిని ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. అందులో దశమస్తత్ర నారద అని వెనకాల శ్లోకంలో 10వ వాడిగా నారదుణ్ణి చెప్పి, ఆ నారదుణ్ణి 10వ వాడిగా కాకుండా మొదటివాడిగా తీసుకొచ్చి, ఆ నారదుణ్ణి ప్రత్యేకించి ఉత్సంగాత్, ఉత్సంగం నుంచి పుట్టుకొచ్చాడు, ఒడి నుంచి పుట్టుకొచ్చాడు అని చెప్పటం ద్వారా నారదుడి యొక్క ప్రాధాన్యం చాలా ఎక్కువగా ఉంది అనే విషయాన్ని సూచన చేస్తున్నారు. అదే సమయంలో ఉత్సంగాత్, భక్తికి ప్రతీకగా ఉండేటువంటి ఆ నారదుడు ఉత్సంగాత్, మంచి పై స్థాయి సంఘం వలన, అంటే సత్సంగం వలన, సత్పురుషుల యొక్క సాంగత్యం వలన లభిస్తుంది అనేటువంటి భావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఉత్సంగాత్, ఉత్సంగాత్ ఉన్నతమైనటువంటి వ్యక్తులతో, సత్పురుషులతో ఉండేటువంటి సంబంధం వలన భక్తికి ప్రతీక అయినటువంటి నారద మహర్షి గారు లేదా నారద అనే పేరుతో చెప్పదలుచుకున్నటువంటి భక్తి అనేది ఏర్పడుతుంది అనే భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరైతే దక్షోంగుష్ఠాత్ అనే దానికి కూడా ప్రత్యేకించే అర్థం ఉండాలి కదా అంటే, ఒక్కొక్క దానికి వేరువేరు అర్థాలున్నాయి. ఆ దక్షుడు ప్రాణానికి చిహ్నం, అలాగే వశిష్ఠుడు మరొకదానికి, అలాగే క్రతువు, వీళ్ళందరూ కూడా వేరువేరు శక్తులకు చిహ్నంగా ఉన్నారు. వేరువేరుకు శక్తులకు చిహ్నంగా ఉండేటువంటి వీరందరూ కూడా ఆయా అంగాల నుంచి పుట్టుకొచ్చారు అని చెప్పటం ద్వారా ఒక తాత్పర్యాన్ని మహర్షి గారు చూపిస్తూనే ఉన్నారు. ఆ తాత్పర్యాలలో మనకు ప్రధానంగా కావలసినటువంటి అంశం ఈ నారద మహర్షి గారికి జన్మస్థానం ఉత్సంగం అనేటువంటి అంశం కాబట్టి దాన్ని మనం తీసుకున్నాము. ఇలా 5 యొక్క ఉత్పత్తిని చెప్పిన తర్వాత పులహో నాభితో జజ్ఞే పులస్త్య కర్ణయో ఋషి అంగిరా ముఖతోక్ష్ణోత్రి మరీచిర్ మనసో భవత్ అని మిగతా 5 యొక్క ఉత్పత్తిని పై శ్లోకంలో చెప్తున్నారు. పులహ, పులహుడు అనేటువంటి మహానుభావుడు నాభిత జజ్ఞే, నాభి నుంచి పుట్టుకొచ్చాడు. పులస్త్య కర్ణయోహో ఋషి, పులస్త్యుడు అనేటువంటి ఈ ఋషి గారు కర్ణయోహం, ఆయన చెవుల నుండి పుట్టుకొచ్చారు. అంగిరాహ ముఖత, అంగిరాహ, ఈయన అంగిరుడు అనేటువంటి పేరు కలిగిన ఈ మహానుభావుడు ఆయన యొక్క నోట్లోంచి పుట్టుకొచ్చాడు. అక్ష్ణ అత్రి, అత్రి మహర్షి గారు ఆయన కళ్ళలోంచి పుట్టుకొచ్చాడు. మరీచి మనసః అభవత్, మరీచి అనేటువంటి ప్రజాపతి గారు ఆయన మనస్సు నుంచే పుట్టుకొచ్చారు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. పులహో నాభితో జజ్ఞే పులస్త్య కర్ణయోహో ఋషి అంగిరా ముఖతోక్ష్ణోత్రి మరీచిర్ మనసో భవత్ అని. అయితే వీళ్ళందరికీ కూడా, ఈ 10 మందికి కూడా బ్రహ్మమానసపుత్రులు అనేటువంటి పేరు ఉంది. వీరందరూ కూడా మానసపుత్రులు లేదా బ్రహ్మగారి యొక్క సంకల్ప మాత్రంతోనే పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు అనేటువంటి అంశం ఉండనే ఉంది. కానీ సంకల్పమాత్రంతో పాటుగా ఆయన యొక్క ఆయా అవయవాల శక్తిని పుణికి పుచ్చుకుని వీరందరూ పుట్టుకొచ్చారు అనే అర్థంలో ఈ ఉత్పత్తి స్థానాలను మనం అర్థం చేసుకోవచ్చు. మరీచి గారికి మాత్రం ప్రత్యేకించి బ్రహ్మగారి యొక్క మానసిక శక్తి కూడా ఎక్కువగా సంక్రమించింది అని
విశేషంగా చెప్పుకోవచ్చు. ఇలా 10 మంది ఈ లోక సంతాన హేతువులైనటువంటి పుత్రులు పుట్టిన తర్వాత బ్రహ్మగారు ఒకసారి ఆలోచించారు. లోకంలో ప్రజలు వస్తే సరిపోదు, లోకంలో పిల్లలు ఉంటే సరిపోదు, ఆ పిల్లలను నిలబెట్టడానికి, ఆ పిల్లల తాలూకు వ్యవహారం మొత్తాన్ని సరిచూడటానికి ఒకటి కావాలి. ఆ కావలసినటువంటి భావాన్ని సృష్టి చేయాలి అని ఆలోచించారు. దానికి తగ్గట్లుగా ఈ పిల్లలందరినీ లేదా లోకంలో ఉండేటువంటి ప్రజలందరినీ నిలబెట్టేటువంటి ధర్మం అనేటువంటి భావం, ధర్మ స్తనాద్ దక్షిణత ఎత్ర నారాయణ స్వయం అధర్మ పృష్ఠతో యస్మాత్ మృత్యులోక భయంకర, మృత్యుర్లోక భయంకర అని ఆ ధర్మం పుట్టుకొస్తే సహజంగా దానికి నీడలాగా వచ్చేటువంటి అధర్మం, ఈ రెండు కూడా ఆ బ్రహ్మగారి సృష్టిలో భాగంగా వచ్చేసినాయి అని పై శ్లోకంలో చెప్తున్నారు. అయితే ఆ ధర్మ ప్రాణుల తాలూకు స్థితిగతులను నిర్ణయించేటువంటి ధర్మం. స్తనాత్ దక్షిణత, దక్షిణత స్తనాత్ హృదయానికి స్థానంగా ఉండేటువంటి వక్షస్థలంలోని కుడి భాగం నుంచి పుట్టుకొచ్చింది. ధర్మ స్తనాత్ దక్షిణత, స్తనాత్ దక్షిణత అంటే హృదయ స్థానం అది. ఆ హృదయం నుంచి, బ్రహ్మగారి యొక్క హృదయం నుంచి ఈ ధర్మం అనేది బయటకు వచ్చింది. ఈ ధర్మం అనేది సామాన్యమైనది కాదు. ఎత్ర నారాయణ స్వయం, అది నారాయణుడు యొక్క స్థానమైనటువంటి హృదయం నుంచి పుట్టుకొచ్చింది. ఈ ధర్మం అనేది నారాయణుడే ఉండేటువంటి బ్రహ్మగారి హృదయంలోంచి పుట్టుకొచ్చింది. కాబట్టి ఎత్ర నారాయణ స్వయం, ఆ ధర్మంలో నారాయణుడే స్వయంగా కొలువై ఉంటాడు. నారాయణుడు ఉండేటువంటి స్థానం నుంచి పుట్టుకొచ్చి నారాయణుణ్ణి తనలో నిరంతరం ధరించి ఉండేది ఈ ధర్మం. ఇలాంటి ధర్మాన్ని ఆయన హృదయం నుంచి పుట్టించారు అని ధర్మ స్తనాత్ దక్షిణత ఎత్ర నారాయణ స్వయం అనే భాగంలో మహర్షి గారు చెప్తున్నారు. ధర్మం అనేది ఎప్పుడు చిన్న చిన్న స్థాయిల్లో ఉన్నాం లేదా పెద్ద స్థాయిలో ఉన్నాం, చిన్న స్థాయి వ్యక్తులు చేసినా పెద్ద స్థాయి వ్యక్తులు చేసినా దాన్ని మేము ధార్మికులము అని రొమ్ము విరుచుకుని అందరూ చెప్పుకుంటూ ఉంటారు కదా. రొమ్ము విరుచుకుని చూపిస్తారు, మేము ఇలాంటి మంచి పనులు చేశాము, మేము ఇలా ధర్మంగా ఉన్నాము అని చెప్పుకుంటారు. చేయటానికి అది చిన్న ముక్కే అయినా సరే చెప్పుకోవటానికి మాత్రం రొమ్ము పెద్దగానే విరుస్తారు. కానీ ఈ ధర్మం తాలూకు వ్యతిరేక భావం అధర్మం అనేది ఒకటి ఉంది. అది రొమ్ము విరిచి చూపించేటువంటి భావం కాదు. ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే దాచి దాన్ని మరుగున పడేసినట్లుగా చూపిస్తారు. దానికి కారణం ఏమిటి అంటే ఆ అధర్మం అనేది సృష్టిలో భాగం అయినప్పుడే, ఆ అధర్మం అనేది ప్రాథమికంగా పుట్టినప్పుడే ఆ అధర్మం అధర్మత పృష్ఠత ఆ బ్రహ్మగారి యొక్క వెనుక భాగం నుంచి పుట్టుకొచ్చింది. అధర్మం అనేది బ్రహ్మగారి వెనుక భాగం నుంచి పుట్టుకొచ్చింది కాబట్టి ఎవరు చేసినా సరే గొప్పగా పెద్దగా చెప్పుకోరు, దాన్ని తేల్చేసి వెనకాల మరుగున పడేయాలి అనే ఎక్కువగా చూస్తారు అనేటువంటి భావాన్ని మహర్షి గారు చెప్తున్నారు. అధర్మత పృష్ఠతో యస్మాత్ అనేటువంటి భాగంలో. అయితే కనుమరుగైంది అని మాత్రం భావించటానికి వీల్లేదు. దాన్ని దాచేశాము అని ఎవరు ధైర్యంగా ఉండటానికి వీల్లేదు. అది వెనకాలే ఉన్నా కనిపించకుండా ఉన్నా అది ఇచ్చేటువంటి ఫలితం మాత్రం గట్టిగానే ఇస్తుంది అనేటువంటి భావాన్ని మృత్యు లోకభయంకర అనేటువంటి 2 పదాలతో మైత్రేయ మహర్షి గారు చూపిస్తున్నారు. ఈ అధర్మం వెనకాల దాచేసినంత మాత్రాన దాగదు. మృత్యు మళ్ళీ మళ్ళీ పునఃపునః మళ్ళీ మరణాన్ని ఇది ప్రసాదిస్తుంది. మళ్ళీ మరణాన్ని ఇచ్చి కొత్త కొత్త జన్మలను ఇచ్చి ఆయా జన్మలలో తన యొక్క ఫలితాన్ని అనుభవించేలాగా చేస్తుంది మృత్యు. ఆ ఫలితం కూడా తీయగా మాత్రం ఏమీ ఉండదు. లోక భయంకర, లోకానికి భయంకరంగా ఉంటుంది.
ఎవరు అనుభవించినా సరే దాని తాలూకు ఫలితం ఘోరంగానే ఉంటుంది, భయంకరంగానే ఉంటుంది, భయం కలిగేలాగానే ఉంటుంది. అలాంటి అధర్మాన్ని దాచుకోవటం అనే దానితో పెద్దగా ఉపయోగం లేదు, చేయకుండా ఉండటమే ఉత్తమము అని అర్థం చేసుకోవాలి అని ఈ సందర్భంగా ప్రత్యేకించి మహర్షి గారు చెప్తున్నారు. అధర్మ పృష్ఠతో యస్మాత్ మృత్యు లోకభయంకర అనేటువంటి ఈ భాగంలో మానవులు లేదా మానవుల తాలూకు సృష్టికి మూల పురుషులు 10 మంది పుట్టుకురాగానే ఈ మానవ జాతికి ఒక నిలకడను ప్రసాదించడానికి ధర్మాన్ని సృష్టి చేద్దామని పూనుకున్నారు. ఆ ధర్మం అనేది వచ్చింది, దాంతోపాటుగా దానికి వ్యతిరేకమైన భావం అధర్మం కూడా ఈ సృష్టిలోకి దిగబడిపోయింది అని ఈ శ్లోకం మొత్తం మీద తన తాత్పర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తం చేస్తూ ధర్మ స్తనాద్ దక్షిణత యత్ర నారాయణ స్వయం అధర్మ పృష్ఠతో యస్మాత్ మృత్యుర్లోకభయంకర అనే ఈ శ్లోకాన్ని చూపిస్తున్నారు. అధర్మం అంటున్నారు, ధర్మం అంటున్నారు. ధర్మం అంటే పెద్దగా ఏమీ విశేషంగా చెప్పలేదు, యత్ర నారాయణ స్వయం అని తేల్చేశారు. అధర్మం గురించి చెప్పేటప్పుడు మాత్రం మృత్యు లోకభయంకర అని కొత్త పదాలతో భయపెట్టారు. ఈ అధర్మంని ఎలా అర్థం చేసుకోవాలి, అధర్మం అనే దాన్ని ఎలా పరిచయం చేసుకోవాలి అని మనం శ్రద్ధగా గనక ప్రశ్న వేసే మాట అయితే దానికి సంగ్రహంగా మహర్షి గారు సృష్టి ప్రక్రియను వివరిస్తూనే సమాధానం చెప్తున్నారు. హృది కామో భువ క్రోధ లోభశ్చాదరదచ్చదాత్ ఆస్యాద్వాక్ సింధవో మేఢ్రాత్ నిరుతి పాయో రఘాశ్రయ అనే ఈ శ్లోకంలో కొంత భాగం వరకు. ఏం లేదు, అధర్మం అనేదాన్ని ఎలా పరిచయం చేసుకోవాలి అంటే కామ క్రోధ లోభాల వలన కలిగేదే అధర్మం అని అర్థం చేసేసుకోవచ్చు. కామం ఏదో కోరిక, అందులోనూ కోరరాని కోరిక. క్రోధం ఈ కోరిక తీరకపోతే వచ్చేటువంటి కోపం. లోభం పరుల వస్తువులను అపహరించాలి అనేటువంటి ఆశ లేదా పేరాశ. వీటి వలన అధర్మం అనేది ప్రారంభమవుతుంది. ఎవరిలోనైనా సరే, ఎంతటి వారిలోనైనా సరే ఇదే అధర్మానికి మూలం అని అర్థం చేసుకుంటే సరిపోతుంది. వీటి వల్ల ఏ పని చేసినా సరే అది అధర్మం కిందకే వస్తుంది అని తెలుసుకుంటే చాలు అని మహర్షి గారు సామాన్యంగా మనం అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు. అదే సమయంలో విశేషంగా ఈ సృష్టిలో భాగంగా ఇవి వచ్చినప్పుడు హృది కామ, బ్రహ్మగారి యొక్క హృదయం నుంచి కామం పుట్టుకొచ్చింది. ఎందుకంటే కామం కోరిక అనేది ఉండేదే హృదయంలో. భ్రువ క్రోధ, బ్రహ్మగారి యొక్క కనుబొమ్మల నుండి కోపం అనేది పుట్టుకొచ్చింది. ఆ విషయాన్ని ఇంతకు ముందే ఒకసారి అనుకున్నాం కూడాను. అది కాక ఈ కోపం ప్రధానంగా కనుబొమ్మలు ముడివేయటంతో మనకు తెలియటం అనేది ప్రారంభమవుతుంది. భ్రువ క్రోధ. లోభశ్చ అధర దచ్చదాత్, లోభం అనేటువంటి పేరాశ బ్రహ్మగారి యొక్క క్రింది పెదవి నుంచి పుట్టుకొచ్చింది. మునిపంటి మీద లోభాన్ని భరిస్తూ ఉంటారనో ఏమిటో తాత్పర్యం తెలియదు, కానీ కింది పెదవి నుండి మాత్రం లోభం అనేది పుట్టుకొచ్చింది అని 3 భావాలను, అధర్మం తాలూకు 3 కారణాలను, వాటి యొక్క ఉత్పత్తి స్థానాలతో సహా మహర్షి గారు ప్రథమ భాగంలో చూపిస్తున్నారు. హృది కామ, భ్రువ క్రోధ, లోభశ్చ అధర దచ్చదాత్ అనే భాగంలో. తరువాత ఆస్యాత్, ఆయన యొక్క నోటి నుంచి వాక్ పుట్టుకొచ్చింది. సింధవో మేఢ్రాత్, ఆయన యొక్క మూత్రాంగం నుంచి సింధవ సముద్రాలు పుట్టుకొచ్చాయి. నిరృతి పాయోహో అఘాశ్రయ, నిరృతి అనేటువంటి ఒక దేవత ఆయన యొక్క పాయువింద్రియం నుంచి పుట్టుకొచ్చింది. నిరృతి అనేదాన్ని దేవతగానైనా చెప్పుకోవచ్చు, రాక్షసుడుగానైనా చెప్పుకోవచ్చు. నిరృతి అనేటువంటిది కనుక దేవత అయితే ఈ దేవత పాపులకు
ఫలితాన్ని ఇచ్చేటువంటి దేవతలలో ఒక దేవత. నిరుతి పాయో అఘాశ్రయ, అఘం అంటే పాపం, పాపానికి ఫలితాన్ని ఇచ్చేటువంటి దేవత అని చెప్పుకోవచ్చు. లేదా నిరుతి అంటే నైరుతి దిక్కుకు అధిష్టాన దేవతగా ఉండేటువంటి ఒకానొక రాక్షసుడు. ఈయన్ని గనక తీసుకునేట్లయితే ఈ నిరుతి అనేటువంటి దేవత అఘాశ్రయ, పాపానికి ప్రతీకగా ఉండేటువంటి ఒకానొక రాక్షసుడు అనైనా చెప్పుకోవచ్చు. ఏ రకంగా చెప్పుకున్నా నిరుతి అనేటువంటి ఒక తత్వం ఆయన యొక్క పాయువింద్రియం నుంచి పుట్టుకొచ్చింది అని మహర్షి గారు ఆస్యాద్ వాక్ సింధవో మేఢ్రాత్ నిరుతి పాయో రఘాశ్రయ అనే ఈ భాగంలో చెప్తున్నారు. ఇవి కాక ఛాయాయా కర్దమో యజ్ఞే దేవహూత్యా పతి ప్రభు మనసో దేహతశ్చేదం యజ్ఞే విశ్వకృతో జగత్ అని పై శ్లోకంలో మరికొంతమంది ఉత్పత్తిని, అదే సమయంలో ఈ దేహం నుంచి దేహావయవాల నుంచి ఉత్పత్తిని చెప్పేటువంటి ప్రక్రియను ఆపే విధానాన్ని రెండిటిని చూపిస్తున్నారు. ఛాయాయా ఆ బ్రహ్మగారి యొక్క శరీర కాంతి నుండి కర్దమః అనే పేరుతో ఉండే ఒక ప్రజాపతి గారు పుట్టుకొచ్చారు. ఛాయాయా కర్దమః యజ్ఞే. ఈ కర్దముడి యొక్క భార్య పేరు దేవహూతి. దేవహూత్యా పతి, దేవహూతి గారి యొక్క పతి అయినటువంటి కర్దముడు ఇక్కడ పుట్టుకొచ్చాడు. స్వయం పతి ప్రభు. ఈయన యోగబలం సమర్థుడు, యోగబలం ఉన్నటువంటి వాడు. ఈ యోగబలం ఉన్నటువంటి వాడు అనే విషయం ఉంది కాబట్టే ఆయన పైన రాబోయేటువంటి కపిల అవతారానికి తండ్రిగా నిలిచాడు. కాబట్టి ఆ కపిలావతారానికి తండ్రిగా నిలిచినటువంటి ఈ కర్దముడు బ్రహ్మగారి యొక్క శరీర కాంతి నుంచి పుట్టుకొచ్చాడు అని ఈ భాగంలో చెప్పుకొస్తున్నారు. ఛాయాయా కర్దమో యజ్ఞే దేవహూత్యా పతి ప్రభు అని. ఇలా మనసో దేహతశ్చేదం యజ్ఞే విశ్వకృతో జగత్. విశ్వకృత ఈ ప్రపంచాన్ని సృష్టి చేసినటువంటి బ్రహ్మగారి యొక్క మనసో దేహతశ్చ, మనస్సు నుండి అలాగే మనస్సుతో సహా ఆయా దేహం తాలూకు అవయవాల నుండి ఇదం సర్వం యజ్ఞే, ఇదంతా కూడా పుట్టుకొచ్చింది. అన్నీ మానస సృష్టిలో భాగాలే లేదా సంకల్ప సృష్టిలో భాగాలే. కానీ ఆ సంకల్ప సృష్టిలో కూడా కొన్ని కొన్ని ఆయా అవయవాల నుండి కూడా రావటం అనేది విశేషం అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఛాయాయా కర్దమో యజ్ఞే దేవహూత్యా పతి ప్రభు మనసో దేహతశ్చేదం యజ్ఞే విశ్వకృతో జగత్ అని. ఇది ఇంతవరకు చెప్పదలుచుకున్నటువంటి సృష్టిలో ఒక చిన్న ముక్క. ఇంతవరకు ఒక భాగం చెప్పాను. ఇదైన తర్వాత ఈ మానవులకు ఉండేటువంటి కొన్ని దోషాలను తొలగించుకోవటానికి ప్రధాన ఉపాయం అనే దాన్ని ఒకదాన్ని చెప్పాలి. మానవులకు ఉండేటువంటి అధర్మం అనే దానికి మూల కారణమైనటువంటి కామాన్ని లేదా కోరికను తొలగించుకోవటానికి ఒక సరి అయిన ఉపాయం చెప్పాలి. ఆ ఉపాయాన్ని సృష్టి ప్రక్రియలో భాగంగానే చెప్పాలి అని మహర్షి గారు సంకల్పించారు. ఎందుకంటే మంచి పుట్టింది అని చెప్పినప్పుడు ఆ మంచి పుట్టింది అని చెప్పి ఊరుకుంటే సరిపోతుంది. కానీ అధర్మం పుట్టింది, ఆ అధర్మానికి హేతువులుగా కామ క్రోధ లోభాలు పుట్టుకొచ్చాయి. అందులోనూ లోభానికి క్రోధానికి కూడా ముందు కామమే కారణంగా ఉంటుంది అనే విషయాన్ని చెప్పేసిన తర్వాత ఈ మంచి కానటువంటి అధర్మాన్ని అధర్మ కారణాన్ని చెప్పేసిన తర్వాత దీన్ని పోగొట్టుకునేందుకు ఒక ఉపాయం వెంటనే గనక చెప్పకపోతే మన ఫ్రెండ్స్ అందరూ కూడా వేరువేరుగా అర్థం చేసుకుంటారు. ఏమని అర్థం చేసుకుంటారు అంటే ధర్మం అనేది ఈ సృష్టిలో ఎంత భాగమో అధర్మం కూడా అంతే భాగము. ధర్మం అనేది ఈ సృష్టిలో ఎంత సహజంగా పుట్టుకొచ్చిందో అధర్మం కూడా అంతే సహజంగా పుట్టుకొచ్చింది. ఆ అధర్మానికి సామగ్రి కూడా సహజంగానే పుట్టుకొచ్చింది. ఇలా సహజమైనటువంటి సృష్టిలో మనం చేయవలసింది ఏమీ లేదు అని
అర్థం చేసుకుంటారు. అలా అర్థం చేసుకునేటువంటి స్నేహితులు చాలామంది ఉన్నారు. కానీ అలా అర్థం చేసుకోకూడదు. మంచి చెప్పినప్పుడు ఆచరించాలి అని అర్థం చేసుకోవాలి. చెడు చెప్పినప్పుడు దాన్ని దాటిపోవాలి, ఆ చెడుని మనలో నియంత్రించుకోవాలి అని అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకునే మాట అయితే ఈ చెడుని, ఈ అధర్మాన్ని నియంత్రించడం ఎట్లా అనటంలో ఒక సాధనాన్ని, ప్రధానమైన సాధనాన్ని చెప్పాలి అని మహర్షి గారు సంకల్పించారు. సంకల్పించి కొంచెం టిపికల్ పురాణ భాషలో ఒక చిన్న కథను సృష్టించి మనకు చూపిస్తున్నారు. ఆ కథ ఎక్కడెక్కడో ఏదో విధాలుగా ఉంది. మేము కూడా ఆ కథను గురించి ఎక్కడెక్కడో విన్నాము. ఆ విన్న దాంట్లో నిజానిజాలు తెలియ రావటం లేదు. కానీ కథ ఉంది. ఆ కథలోంచి ఒక స్ఫూర్తి కూడా అందుకునేటట్లుగా ఉంది. కాబట్టి దాన్ని చెబుతాను. దాని ద్వారా ఈ అధర్మాన్ని నియంత్రించే లేదా అధర్మ కారణమైనటువంటి కోరికలను నియంత్రించుకునేటువంటి ఉపాయాన్ని ఎవరికి వారే వెతుక్కోవాలి అని మహర్షి గారు ప్రారంభిస్తున్నారు. ప్రారంభించి ఆస్యాద్వాక్ అని చెప్పాం కదా 26వ శ్లోకంలో. ఆ ఆస్యాద్వాక్ అని చెప్పినప్పుడు బ్రహ్మగారి నోటి నుంచి వాక్ అంటే సరస్వతి అనే పేరుతో మనం పిలుచుకున్నటువంటి దేవత పుట్టుకొచ్చింది అని చెప్పాం కదా. ఆ ఆస్యాద్ పుట్టుకొచ్చినటువంటి వాక్ సరస్వతి అయితే ఆ సరస్వతి బ్రహ్మగారికి కూతురు వరస అవ్వాలి అని అనుకుంటే ఆవిడ విషయంలో బ్రహ్మగారు ఒక చిన్న పొరపాటు చేశాడు అన్నట్లుగా ఎవరో చెప్తున్నారు అని పై శ్లోకంలో చెప్తున్నారు. వాచం దుహితరం తన్వీం స్వయంభూర్ హరతీం మనః అకామాం చకమే క్షత్తః సకామ ఇతి నశ్రుతం అనే శ్లోకంలో. వాచం దుహితరం, ఈ సరస్వతీదేవి ఆయనకు కూతురు వరస అవుతుంది. మన భాషలో చెప్పుకోవాలి అంటే సృష్టి యొక్క ప్రారంభ కాలంలో ఉండేటువంటి వరసలను గురించి మనం చెప్పుకోలేము. కానీ మన భాషలో చెప్పుకోవాలి అంటే ఆవిడ ఆయనకు కూతురు వరస అవుతుంది. వాచం దుహితరం తన్వీం, కాస్త అందంగా ఉంది ఆవిడ. అందంగా కాస్త లేదు. హరతీం మనః, చూసిన వాళ్ళ యొక్క మనస్సును హరించి వేస్తోంది, మనోహరంగా ఉంది ఆవిడ. ఆవిడని స్వయంభూ బ్రహ్మగారు అకామాం, ఆవిడికి ఏ కోరిక లేకపోయినా సరే చకమే, ఈవిడ తనకు భార్య కావాలి అని బ్రహ్మగారు కోరుకున్నారు. ఇది క్షత్తః, ఓ విదుర నశ్రుతం, ఎవరో చెప్పగా విన్నాము. ఎవరో చెప్పగా విన్నాము. ఇదేమీ అంత ప్రామాణికంగా ఉంది అని అనిపించటం లేదు. బ్రహ్మగారు ఇంత పని చేయరు అనేటువంటి నిర్ణయమే ఉంది. కానీ ఎందుకో ఈ రకమైనటువంటి సంఘటన జరిగింది అన్నట్లుగా మేము విన్నాము. వింటే ఏమైంది? బ్రహ్మగారు తన కూతురైనటువంటి సరస్వతిని నాకు భార్యగా కావాలి అని కోరుకుంటే ఏమైంది అంటే, తమ ధర్మే కృతమతిం విలోక్య పితరం సుతాః మరీచిముఖ్యా మునయః విశ్రంభాత్ ప్రత్యబోధయన్. ఈ సరస్వతి గారితోనే పుట్టినటువంటి మిగతా పిల్లలున్నారు కదా, మరీచి మొదలైనటువంటి పిల్లలు, వాళ్ళందరూ తం అధర్మే కృతమతిం, ఇది అధర్మం, కూతురు వరుసతో ఉండే ఆవిడతో పెళ్లి అనేది అయ్యే పని కాదు. కృతమతిం, అధర్మే కృతమతిం విలోక్య, వీళ్ళందరేమో తండ్రి గారు ఇలా చేయటం అనే దాన్ని చూశారు. పితరం సుతాః, వీళ్ళందరూ తండ్రి గారికి చాలా ఆప్తులైనటువంటి పిల్లలు, తండ్రి గారు బాగుండాలి అని కోరుకునేటువంటి పిల్లలు. వీళ్ళందరూ సామాన్యులైన వాళ్ళు కూడా కాదు. మరీచి ముఖ్యాః మునయః, మునయః మననం చేసుకునేటువంటి వాళ్ళు, వీళ్ళు మననశీలత ఉండేటువంటి వాళ్ళు. అందువల్ల విశ్రంభాత్, తండ్రి గారి మీద తమకు ఉండేటువంటి స్నేహంతో ప్రత్యబోధయన్, వాళ్ళు తండ్రి గారితో మాట్లాడడం మొదలుపెట్టారు. తండ్రి గారికి మంచి చెప్పటం అని ప్రారంభించారు. ఏమని చెప్పారు? నైతత్పూర్వై కృతం తద్య నకరిష్యంతి చాపరే యత్వం దుహితరం గచ్చేః అనిగృహ్యాంగజం ప్రభు అని చెప్పారు. అయ్యా తండ్రి, నైతత్పూర్వై కృతం, ఈ రకమైనటువంటి పనిని ప్రాచీన కాలంలో, అంటే ఇప్పుడున్న సృష్టిలో కాక
వెనకాల సృష్టిలో ఉండేటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా చేయలేదు. అద్య ఈరోజు కూడా ఎవరు ఇలాంటి పనులు చేయరు, ఏ రోజు చేయరు. నా కరిష్యంతి చాపరే, పైన రాబోయేటువంటి మా సంతానంలో ఉండే మహామహాక్రూరులు అధర్మాత్ములు కూడా ఇంత పని మాత్రం చేయరు. నా కరిష్యంతి చాపరే యత్వం దుహితరం గచ్చేహే, కన్న కూతురుని పెళ్లి చేసుకోవటం అనేది జరిగే పని కాదు. అనిగ్రహ్య అంగజం ప్రభువు, లోపల ఉండేటువంటి కోరికను నిగ్రహించుకోవాలి. అలా నిగ్రహించుకోకుండా కూతుర్నే పెళ్లి చేసుకోవాలి అని అనుకోవటం భూత భవిష్యత్ కాలాల్లో ఎప్పటికీ జరగదు. కాబట్టి నీవు ఈ విషయంలో ఆలోచించవలసింది. తేజీయసామపి హ్యేతత్ న శుశ్లోక్యం జగద్గురో యద్వృత్తమనుతిష్టన్ వై లోకః క్షేమాయ కల్పతే అని చెప్పారు. కొన్ని సందర్భాల్లో మేము చాలా ప్రభావవంతులము, మాకు చాలా బలం ఉంది లేదా చాలా ప్రభావం ఉంది, కాబట్టి మేము ఏమి తప్పులు చేసినా సరే అవన్నీ మాకు అందాలే కానీ తప్పులు కావు అని పెద్దవాళ్ళు కొంతమంది అనుకుంటారు. అలా అనుకునే వాళ్ళలో ఒకవేళ గనక నువ్వు ఉండే మాట అయితే ఏమిటి, మేము గొప్పవాళ్ళము కాబట్టి తప్పులు చేస్తే చెల్లిపోతాయి అని అనుకునేట్లయితే తేజీయసామపి, అంత మహాప్రభావం ఉన్నవారికి కూడా ఏతత్ న సుశ్లోక్యం, నువ్వు ఇప్పుడు అనుకుంటున్నటువంటి ఈ మాట లేదా ఈ సంకల్పం అనేది న సుశ్లోక్యం, ఇదేమి కీర్తికరం అనేది కాదు. అందులోనూ జగద్గురు, నువ్వు మిగతా సామాన్యమైన గొప్పవాళ్ళ లాంటి గొప్పవాడివి కావు. ఏదో మేమేం తప్పులు చేసినా చెల్లుకుపోతోంది అని అనుకునేటువంటి మా స్నేహితుల్లాంటి గొప్పవాడివి కావు. నీవు జగద్గురువువి, ఈ సృష్టి అంతటికీ పెద్దవాడివి, ఈ సృష్టి అంతటికీ మార్గనిర్దేశం చేసే గురువువి. కాబట్టి నువ్వు గనక తప్పు చేస్తే, నువ్వు తప్పు చేశావని అనుకుని అదే కరెక్ట్ అనుకుని అందరూ అలాగే ఉండేటువంటి ప్రమాదం ఉంది. యద్వృత్తం అనుతిష్టన్ వై, మామూలుగా చాలామందికి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి విషయం మీద స్పష్టత అనేది ఏమీ ఉండదు. వాళ్ళకేమి పెద్దగా శాస్త్రవాక్యాలను విచారించుకుని నిర్ణయించుకునేటువంటి మానసిక సామర్థ్యం కూడా ఉండదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే, పెద్దవాళ్ళు ఏం చేశారో చూసి వాళ్ళలాగా మేము కూడా ఉంటాము అని అనుకుంటారు. లోకంలో సామాన్యమైనటువంటి మానవుల యొక్క పరిస్థితి యద్వృత్తం అనుతిష్టన్ వై, పెద్దవాళ్ళు ఏం చేశారో చూసి దాని ప్రకారం చేసుకోవాలి అనేటువంటి తీరులోనే నడిచిపోతూ ఉంటుంది. కానీ ఆ పెద్దవాళ్లే గనక తప్పు చేసినట్లయితే వాళ్లను చూసి అనుకరణం చేసేటువంటి వాళ్ళు, ఇమిటేట్ చేసేవాళ్ళు నష్టానికి గురయ్యేందుకు అవకాశం ఉంటుంది. కానీ పెద్దవాళ్లను చూసి వాళ్లను ఇమిటేట్ చేసే వాళ్ళందరూ కూడా లాభపడేటట్లుగా పెద్దవాళ్ళ యొక్క ప్రవర్తన అనేది ఉండాలి. మేము గొప్పవాళ్ళము అని ఎవరైనా అనుకోవచ్చు. మేము గొప్పవాళ్ళము అనుకున్న వాళ్ళందరూ కూడా సన్మార్గంలో నడిచి సామాన్యులకు ఆదర్శంగా గనక నిలిస్తే వాళ్ళు నడుచుకున్నట్లుగా మేము కూడా నడుచుకున్నాము అని అనుకుని లోకః క్షేమాయ కల్పతే, లోకం సామాన్య మానవుడు క్షేమాయ తాను అందుకోవలసినటువంటి మంచి ఫలితాన్ని అందుకోవటానికి కల్పతే సమర్థుడవుతాడు. ఇప్పుడు నీవు గొప్పవాడివై ఉండి ఇతరులకు మార్గదర్శకంగా ఉండవలసిన స్థాయిలో ఉండి లేదా జగద్గురువు స్థాయిలో ఉండి కూడా ఒకవేళ చిన్న తప్పు నీలో చూపిస్తే నిన్ను అనుకరించే వాళ్ళందరూ కూడా నష్టపోయేందుకు అవకాశం ఉంది. ఇది చాలా పెద్ద ప్రమాదం. ఇది నీకు కీర్తికరం కాదు, మిగతా సృష్టిలో ఉండేటువంటి వారందరికీ కూడా లాభదాయకం కాదు అని పిల్లలు తండ్రి గారికి చెప్పారు. తేజీయసామపి హ్యేతత్ న సుశ్లోక్యం జగద్గురు యద్వృత్తమనుతిష్టన్ వై లోకః క్షేమాయ కల్పతే అనే ఈ శ్లోకంలో. సరే, ఇప్పుడు ఏం చేయాలి అంటే, తస్మై నమో భగవతే ఇదం స్వేన రోచిష ఆత్మస్థం వ్యంజయామాస సధర్మం పాతుమర్హతి అని అన్నారు. తస్మై నమో భగవతే, ఆ భగవంతుడికే నమస్కారం చేసుకుంటున్నాము.
ఆ భగవంతుడికి నమస్కారం చేసుకోవటం ద్వారా, ఆ భగవంతుడి మీద భక్తిని పెంచుకోవటం ద్వారా ఈ తప్పును తగ్గించుకోవచ్చు అని అనుకుంటున్నాము. తస్మై నమో భగవతే య ఇదం స్వేన రోచిష ఆత్మస్థం వ్యంజయామాస. ఆ భగవంతుడు ఎలాంటివాడు అంటే స్వేన రోచిష, తన యొక్క చైతన్య ప్రకాశంతో, తన యొక్క సామర్థ్యంతో, తన యొక్క జ్ఞాన క్రియాశక్తులతో ఆత్మస్థం తనలోనే ఉండేటువంటి ఇదం, ఈ ప్రపంచం మొత్తాన్ని, ఈ సృష్టి మొత్తాన్ని వ్యంజయామాస బయటికి తీసుకొచ్చి చూపిస్తున్నాడు. అలాంటి జగత్కారణంగా ఉండేటువంటి ఆ పరమాత్మకు నమస్కారం. ఆ పరమాత్మ మీద భక్తి ద్వారా మాత్రమే ఈ భావాన్ని అణగదొక్కుకోవటం సాధ్యం. తస్మై నమో భగవతే య ఇదం స్వేన రోచష ఆత్మస్థం వ్యంజయామాస సధర్మం పాతుమర్హతి. ఆ పరమాత్మ ఒక్కడే, ఆ పరమాత్మను ఒక్కడినే మనసులో ఉంచుకోవటం ద్వారా మాత్రమే ధర్మం అనేది నిలుస్తుంది. ఆ పరమాత్మ మాత్రమే ధర్మాన్ని కాపాడగలడు. సధర్మం పాతుమర్హతి. ఆ పరమాత్మను మనసులో ఉంచుకోవటం ద్వారా మాత్రమే, ఆయన మీద భక్తిని పెంచుకోవటం ద్వారా మాత్రమే ధర్మం అనేది పరిపాలింపబడుతుంది అని పిల్లలందరూ తండ్రికి చెప్పారు. తస్మై నమో భగవతే య ఇదం స్వేన రోచష ఆత్మస్థం వ్యంజయామాస సధర్మం పాతుమర్హతి అని వాళ్ళు చెప్పారు అని మైత్రేయ మహర్షి గారు విదురుడితో అంటున్నారు. ఇది బ్రహ్మగారికి వినిపించింది. స ఇత్థం గృణతః పుత్రాన్ పురో దృష్ట్వా ప్రజాపతీన్ ప్రజాపతి పతిస్తన్వం తత్యాజ వ్రీడితస్తదా. స ఇత్థం గుణతః. ఆ బ్రహ్మగారు తన ముందు తన పిల్లలే ఈ విధంగా చెప్తూ ఉంటే, ఇత్థం గృణతః పుత్రాన్ పురో దృష్ట్వా, తన ముందే ఉన్నారు, అంతా కూడా వాళ్ళ కళ్ళ ఎదురకుండానే సాగుతోంది అని చూసి, ప్రజాపతీన్, వీళ్ళందరూ తమ తమ బాధ్యతలలో తలమునకలై ఉన్నారు, తమ బాధ్యతను నెరవేర్చటానికి సిద్ధంగా ఉన్నారు, వీళ్ళందరూ ప్రజాపతులుగా యోగ్యులు అనే విషయాన్ని నిర్ధారించుకుని, ప్రజాపతి పతి, ఈ ప్రజాపతులందరికీ, మరీచ్యాది ప్రజాపతులందరికీ కూడా పతి అయినటువంటి ఆ బ్రహ్మగారు తన్వం తత్యాజ, ఆ సరస్వతిని పెళ్లి చేసుకోవాలి అనేటువంటి కోరికను విడిచిపెట్టేశాడు. అప్పటికి ఏ శరీరంతోనైతే ఈ పెళ్లి చేసుకుందామని అనుకున్నాడో ఆ శరీరాన్ని కూడా విడిచిపెట్టేశాడు. తన్వం తత్యాజ వ్రీడిత, సిగ్గుపడ్డాడు. సిగ్గుపడి తదా అప్పటికప్పుడు ఆ భావాన్ని విడిచిపెట్టేశాడు అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. స ఇత్థం గృణతః పుత్రాన్ పురో దృష్ట్వా ప్రజాపతీన్ ప్రజాపతి పతిస్తన్వం తత్యాజ వ్రీడితస్తదా అనే ఈ శ్లోకంలో. ఇది చాలా చిన్న కథ. దీన్ని ప్రామాణికంగా ఎవరు చెప్పారు తెలియదు. ఇది నశ్రుతం, ఎవరో అనగా విన్నాము. విన్న ఈ వృత్తాంతంలో ఒక నీతి అయితే తప్పనిసరిగా ఉంది. ఆ నీతి, ప్రధానమైనటువంటి నీతి, ఎప్పుడైనా సరే అధర్మ సంకల్పం అనేది మనసులోకి ప్రవేశిస్తే, అధర్మం తాలూకు కారణం అనేటువంటి కామ క్రోధ లోభాదులు మనసులోకి ప్రవేశిస్తే, అప్పుడు మనసులో పరమాత్మను ధ్యానించుకుంటే సరిపోతుంది. పరమాత్మను ధ్యానించుకుంటే ఈ కామక్రోధ లోభాలతో సహా అధర్మం కూడా తొలగిపోతుంది అనేటువంటి నీతి ఒకటి బాగుంది. నీతి బాగుంది కాబట్టి అందులోనూ అధర్మాన్ని పోగొట్టుకోవటానికి కారణం అనేది తెలుస్తోంది కాబట్టి దీన్ని ప్రత్యేకించి ఇక్కడ చెప్తున్నాను అని మహర్షి గారు అంటున్నారు. ఎక్కడో విన్నది, నీతి బాగుంది అని చెప్తున్నాను. పెద్దవాళ్ల గురించి ఇలాంటి మాటలు మాట్లాడుకోనక్కర్లేదు. బ్రహ్మగారు సరస్వతి అమ్మవారిని పెళ్లి చేసుకుంటేనేమి చేసుకోపోతేనేమి, ఏదో కూర్చునేవాళ్ళు అనుకునేవాళ్ళు బ్రహ్మగారికి సరస్వతికి ఒక సంబంధాన్ని కల్పించుకోవటమే తప్ప, అలాంటి సృష్టికర్తలకు ఈ వివాహం లాంటి సాధారణ ప్రజల తాలూకు వ్యవహారాలు ఉండేందుకు అవకాశం లేదు. అది కేవలం మానవుల యొక్క భక్తిపూర్వకమైనటువంటి కల్పన మాత్రమే. అందులో వాళ్ళ తాలూకు ఏమీ సంబంధం అనేది ఉండదు. కానీ వృత్తాంతం ద్వారా వచ్చేటువంటి నీతిలో మాత్రం చాలా లాభం ఉంది కాబట్టి ఈ విషయాన్ని తీసుకోవచ్చు
అని మహర్షి గారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో గొప్పవాళ్ళు, ఇతరులకు ఆదర్శంగా ఉండవలసిన వాళ్ళు ఏ పరిస్థితులలోనూ, ఎలాంటి కష్ట పరిస్థితులలోనూ తప్పులు చేయటానికి వీలు ఉండకూడదు అనేటువంటి బోధను కూడా ఈ సందర్భంగా అందిస్తున్నారు. వారు తప్పు చేస్తే వారి కీర్తికి విఘాతం, అలాగే వాళ్లను అనుకరించే, ఇమిటేట్ చేసే సామాన్య ప్రజల తాలూకు అభ్యుదయానికి కూడా విఘాతం అని 2 దుష్ప్రయోజనాలు ఉంటాయి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. హెచ్చరిస్తూ ఈ వృత్తాంతాన్ని ఇక్కడికి ఆపేసి, ప్రజాపతి గారు తన భావాన్ని విడిచిపెట్టారు, లేదా ఆ శరీరాన్ని విడిచిపెట్టేశారు అక్కడికక్కడ అని చెప్పుకున్నాం కదా. ఆ విడిచిపెట్టిన శరీరం కానీ భావం కానీ ఎలా మారింది అనే అంశాన్ని చెప్తూ సృష్టి ప్రక్రియని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. అది తాం దిశో జగృహుర్ఘోరాం నీహారం యద్విదుస్తమః అనేటువంటి భాగంలో చెప్తున్నారు. తాం ప్రజాపతి గారు విడిచిపెట్టినటువంటి ఆ తనువుని, అంటే ఆ భావాన్ని కానీ ఆ శరీరాన్ని కానీ, దిశ దిగ్దేవతలు జగృహు తీసుకున్నారు. తీసుకుని వాళ్ళు ఆ నలుదిక్కులకు వెదజల్లేశారు. ఘోరాం అది మిగతా వాళ్ళెవరూ భరించవలసింది కాదు, భరించగలిగింది కూడా కాదు. ఈ ఘోరమైనటువంటి దాన్ని డైల్యూట్ చేసి అన్ని దిక్కులకి వెదజల్లేశారు. ఘోరాం అని ఎందుకంటున్నారంటే, ఈ లోపల ఉండేటువంటి ఈ కామం కానీ ఈ కోరిక కానీ రావటం అనేది జరిగితే ఏమీ కనిపించని పరిస్థితి వస్తుంది. ఏది ఇంకేం కనిపించదు, శాస్త్ర నిర్ణయం కనిపించదు, లేదా యుక్తాయుక్తాలు అనేటువంటిది కనిపించదు, ఏమీ అర్థం కాదు, ఏమీ తోచదు. ఎలాగైనా సరే దీన్ని తీర్చుకోవటం అనేటువంటి అంశం మీదే నిలబడిపోతుంది. అలాంటిది కాబట్టి ఇది ఘోరం. ఈ ఘోరమైనటువంటి దాన్ని ఎక్కడ ఒకచోట ఉంచినా సరే ఈ సృష్టిలో ఎవరూ భరించలేరు. దీన్ని కొంచెం డైల్యూట్ చేయవలసిందే, నలుదిక్కులకి వెదజల్లవలసిందే అని ఆ దిగ్దేవతలు భావించారు. భావించి దాన్ని నలుదిక్కులకు వెదజల్లారు. వెదజల్లితే అది ఏమైంది అంటే నీహారంగా మారిపోయింది, పొగమంచుగా మారిపోయింది. పొగమంచు అనే దాన్ని నిర్ణయించి చెప్పలేము, ఇది ఏంటి అని చేత్తో తీసి చూపించలేము. కానీ ఈ పొగమంచు అనేది గనక ఉన్నట్లయితే ఎదురుకుండా ఉండేటువంటి వస్తువు, మనకు అతి దగ్గరలో ఉండేటువంటి వస్తువు కూడా కనిపించదు అనేటువంటిది ఉంది కదా. అది ఆ పొగమంచు అనేది ఈ భావం నుంచి పుట్టుకొచ్చింది. నీహారం యద్విదుః తమః. ఇది అంధకారం అంటే చీకటితో సమానమైంది, కానీ చీకటి కాదు. చీకటిలో ఏమీ కనిపించదు అని చెప్పేసుకోవచ్చు. చీకటిని ఇదమిత్తంగా నిర్ధారించి చెప్పుకోవచ్చు. చీకటి వెలుగుతో తొలగిపోతుంది అని చెప్పుకోవచ్చు. కానీ ఈ నీహారం అనే దాన్ని మాత్రం అలా చెప్పలేము. ఈ నీహారం అనేది వెలుగొచ్చినా పోదు, దీన్ని చీకటిగా చెప్పలేము. వెలుగు ఉన్నట్లే ఉంటుంది, కాస్తంత వెలుగు కనిపిస్తూనే ఉంటుంది, కానీ కనిపించవలసినటువంటి ఇది మాత్రం కనిపించదు. వేగంగా ప్రయాణం చేసేటప్పుడు ఈ పొగమంచు వల్ల ఎన్నెన్ని ఇబ్బందులుంటాయి అని డ్రైవ్ చేసే వాళ్ళందరికీ తెలిసిందే. ఇబ్బంది ఉంది, కానీ దీన్ని ఇదమిత్తంగా నిర్ణయించలేము అనేది ఇందులో ఉండేటువంటి సంక్లిష్టత కూడా ఉంది అనే భావాన్ని వ్యక్తం చేస్తూ తాం దిశో జగృహుర్ఘోరాం నీహారం యద్విదుస్తమః అని ఈ భాగంలో ఆ పొగమంచుగా ఆ బ్రహ్మగారి మనసులో భావం అనేది బయటపడిపోయింది. దిగ్దేవతలు నలుదిక్కులకి వెదజల్లేశారు అని మహర్షి గారు చెప్తున్నారు. ఈ వృత్తాంతం, దీని తాలూకు సృష్టి ప్రక్రియ సంబంధం ఈ రెండు పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ సృష్టి ప్రక్రియలో కాస్తంత ముందుకు వెళితే, కదాచిత్ ధ్యాయత సృష్టు వేదా ఆసముశ్చతుర్ముఖాత్ కథం స్రక్ష్యామ్యహం లోకాన్ సమవేతాన్ యథాపురా అని పై శ్లోకంతో మొదలుకొని మళ్ళీ సృష్టి ప్రక్రియలో కొన్ని అడుగులు ముందుకు వేస్తున్నారు. కదాచిత్ ఒకప్పుడు బ్రహ్మగారు కూర్చున్నారు. కూర్చుని ధ్యాయత ఆలోచిస్తున్నారు. ఏమని ఆలోచిస్తున్నారు? కథం స్రక్ష్యామ్యహం లోకాన్, నేను ఈ లోకాలను ఎలా సృష్టి చేస్తాను,
ఈ లోకాలను ఎలా సృష్టి చేయాలి, సమవేతాన్ ఈ లోకాల్లో ఒకదానికొకటి సంబంధం ఉండాలి, ఇవన్నీ ఒక గుంపుగా ఉండాలి, దాంతోపాటుగా యథాపురం ఇంతకు ముందు ఉన్నట్లుగానే ఉండాలి, ఇంతకు ముందు ఉన్నట్లుగానే ఉండాలి, ఈ లోకాల్లో ఒకదానితో మరొకటి సంబంధించి ఉండాలి, అవన్నీ ఒక గ్రూప్గా ఉండాలి. ఇవన్నీ ఈ నియమాలతో ఈ నిర్ణయాలతో కూడినటువంటి లోకాలను కథం సృక్ష్యామి ఎలా సృష్టి చేయగలను అని ఆలోచిస్తూ ఉంటే ఆయనకి వేదాహ ఆసన్ చతుర్ముఖాత్ 4 ముఖాల నుండి లేదా 4 ముఖాలు కలిగినటువంటి బ్రహ్మగారి నుండి వేదాలు బయటపడ్డాయి. అప్పటికే ఆయన వేదగర్భుడు అనే విషయాన్ని పరమాత్మే నిర్ధారించి పెట్టాడు. ఆయన పుట్టినప్పుడే వేదాలు ఆయనతో సహా పుట్టుకొచ్చినవే. కానీ ఆ పుట్టుకొచ్చినటువంటి వేదాలు ఇప్పుడు ఆయన ముఖాల నుండి బయటకు వచ్చాయి అని మహర్షి గారు కదాచిత్ ధ్యాయత స్రష్టు వేదాహ ఆసన్నశ్చతుర్ముఖాత్ కథం స్రక్ష్యామ్యహం లోకాన్ సమవేతాన్ యథా పురా అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. కేవలం వేదాలు కాదు, ఆ వేదాల చుట్టూ కావలసినటువంటి వేదాల తాలూకు సారాలు, వేదాల తాలూకు సామగ్రులు, వేదార్థాన్ని తెలుసుకోవటానికి ఉపయోగించే సాధనాలు, ఇవన్నీ కూడా అప్పుడే ఆయన యొక్క 4 ముఖాల నుండి బయటకు వచ్చాయి అనేటువంటి విషయాన్ని పై శ్లోకంలో చాతుర్హోత్రం కర్మతంత్రం ఉపవేద నయై సహ ధర్మస్య పాదాశ్చత్వారః తథైవ ఆశ్రమ వృత్తయః అని అంటున్నారు. చాతుర్హోత్రం వేదాలలో ప్రధానంగా చెప్పబడినటువంటి కర్మ, అలాగే కర్మతంత్రం ఆ కర్మ తాలూకు విస్తారం, కర్మతంత్రం ఉపవేదాలు ఈ వేదాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉపవేదం చొప్పున 4 ఉపవేదాలు, నయైహి అంటే ఈ వేదార్థాలను తెలుసుకోవటానికి ఉపకరించేటువంటి తర్క వ్యాకరణ మీమాంసాది శాస్త్రాలు, వీటన్నిటినీ కూడా ఆయన సృష్టి చేశాడు. ఉపవేద నయై సహా ఈ 4 అంటే చాతుర్హోత్రం, కర్మతంత్రం, ఉపవేదాహ, నయాహ అనేటువంటి ఈ 4 కూడా ధర్మస్య పాదాశ్చత్వారః ధర్మం తాలూకు 4 పాదాలు అని అనుకోవచ్చు. ధర్మస్య పాదాశ్చత్వారః ఈ 4 పాదాలని ధర్మపాదాలని కూడా ఆయన తన 4 ముఖాల నుండి సృష్టి చేశాడు. తథైవ ఆశ్రమ వృత్తయః అలాగే 4 ఆశ్రమాలను బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాలు అనేటువంటి 4 ఆశ్రమాలను, ఆ 4 ఆశ్రమాల తాలూకు వ్యవహార శైలిని, వృత్తయః వాళ్ళు నడుచుకోవలసినటువంటి తీరులను కూడా తన యొక్క ముఖాల నుండే ఆయన సృష్టి చేశాడు, లేదా బ్రహ్మగారి ముఖాల నుండి ఇవి వెలువడినాయి అని మహర్షి గారు అంటున్నారు. అందులో చాతుర్హోత్రం అంటే నలుగురు ఋత్విక్కులతో చేయవలసినటువంటి కర్మ, అధ్వర్యుడు, అలాగే హోత, ఉద్గాత, బ్రహ్మ అనే 4 ఋత్విక్కులతో చేయవలసినటువంటి వైదికమైన కర్మ చాతుర్హోత్రం కర్మ, ఇది ధర్మానికి ఒక పాదం. అలాగే కర్మతంత్రం ఈ కర్మల తాలూకు విస్తారం, అది 4 చేయాలా లేదా ఒక్కరితో సరిపెట్టచ్చా, లేదా 4 16 లేదా 17 18 మంది దాకా వెళ్ళాలా, ఇంకా కూడా సంఖ్య పెరుగుతుందా, ప్రధానమా అప్రధానమా లాంటి విశేషాలన్నిటితో కూడినటువంటి కర్మల తాలూకు వివరణ కర్మతంత్రం అనేది ధర్మం తాలూకు మరొక పాదం. అలాగే ఉపవేదాలు ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క ఉపవేదం చొప్పున పైన చెప్పబోయేటువంటి 4 ఉపవేదాలు ధర్మం తాలూకు ఒక పాదం. వీటన్నిటితో పాటు ఈ వేదార్థాన్ని సారభూతంగా సరిగ్గా తెలుసుకోవటానికి ఉపయోగించేటువంటి శాస్త్రాలు, ఇవి ధర్మం తాలూకు మరొక పాదం. వీటన్నిటినీ కూడా బ్రహ్మగారు ధర్మపాదాలను తన నోటి నుంచే వెలువరించారు అని మహర్షి గారు ఇక్కడ చెప్తున్నారు. చాతుర్హోత్రం కర్మతంత్రం ఉపవేద నయైస్సహ ధర్మస్య పాదాశ్చత్వారః తథైవ ఆశ్రమ వృత్తయః అనే ఈ శ్లోకంలో విదురుడు విన్నాడు.
విని విదుర ఉవాచ అడుగుతున్నాడు, సవై విశ్వసృజామీశ వేదాదీన్ ముఖతో సృజత్ యద్యద్ ఏనా సృజద్దేవ దేవ తన్మే బ్రూహి తపోధన అని. అన్నీ గంపగుత్తగా చెప్పేశావు, వేదాలు వచ్చినాయి, అలాగే వేదాల తాలూకు ధర్మపాదాలు అవన్నీ వచ్చినాయి అని చెప్తున్నావు. సవై విశ్వసృజాం ఈశ, ఈ విశ్వాన్ని సృష్టి చేసిన వాళ్లలో కల్లా, ప్రజాపతులలో కల్లా పెద్ద స్థాయిలో ఉండేటువంటి వాళ్ళందరికీ ఈశ్వరుడు నియామకుడు అయినటువంటి బ్రహ్మగారు వేదాదీన్, వేదం మొదలైన వాటన్నిటినీ కూడా, చాతుర్హోత్రం, కర్మతంత్రం ఇవన్నీ కూడా ముఖత తన యొక్క ముఖాల నుండి సృష్టి చేశాడు అని గంపగుత్తగా సృష్టి చేసినట్లు చెప్పేస్తున్నావు. కానీ యద్యత్ ఏన అసృజత్ దేవ, ఏ వేదాన్ని ఏ ముఖంతో సృష్టి చేశాడు, లేదా ఏ వేదాన్ని ఏ ముఖంతో సృష్టి చేశాడు, ఏ చాతుర్హోత్ర కర్మని, ఏ ఆశ్రమ వృత్తిని ఏ ముఖంతో సృష్టి చేశాడు అనే విషయాన్ని నాకు విడమర్చి చెప్పవలసింది. యద్యత్ ఏన అసృజత్ దేవ తన్మే బ్రూహి, అది నాకు నువ్వు చెప్పవలసింది. నీకు ఈ విషయం తెలిసేందుకు అవకాశం ఉంది, ఎందుకంటే నీవు తపోధనుడివి. తపస్సుతో చూడరానిది అనేది లేదు, తపస్సుతో తెలుసుకోలేనిది అనేది లేదు. నీకు తపస్సు తప్ప మరొక పని లేదు, తపస్సు తప్ప మరొక ధనం లేదు. కాబట్టి తపోధనుడివి నువ్వు. తపస్సుతో చూడగలిగినటువంటి వ్యవహారాలన్నిటినీ చూసిన వాడివి, చూడగలిగిన వాడివి, చూసిన వాడివి కూడా. కాబట్టి బ్రహ్మగారి ఏ ముఖం నుండి ఏమి పుట్టుకొచ్చింది అని నువ్వు కళ్ళారా చూసే ఉన్నావు. ఆ స్థాయి తపస్సు నీకు ఉంది. కాబట్టి ఏ ఏ ముఖం నుంచి ఏమేమి వెలువడింది అని నాకు వివరంగా విడమర్చి చెప్పవలసింది అని అడిగాడు. సవై విశ్వసృజాం ఈశ వేదాదీన్ ముఖతో సృజత్ యద్యద్ ఏనా సృజద్దేవ తన్మే బ్రూహి తపోధన అనే ఈ శ్లోకంలో విదురుడు అడిగాడు. మహర్షి గారు సమాధానం చెప్పి తీరుతారు, వివరంగానే చెప్తారు. ఎందుకంటే ఆయనకి చాలా టైం ఉంది, నిదానంగానే చెప్తారు. మనం కూడా టైం తీసుకుని నిదానంగానే వింటాము. కానీ మహర్షి గారు రిస్క్ తీసుకుని ఒక చిన్న విషయం మనకు చెప్పారు. అది బ్రహ్మగారి తాలూకు ఎక్కడో విన్నటువంటి వ్యవహారం చెప్పటం. ఇలాంటి విషయాలు చెప్పేటప్పుడు అందరూ జాగ్రత్తగానే ఉండాలి. గొప్పవాళ్ళ గురించి చెప్పేటప్పుడు వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోకుండా, వాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తించారో తెలుసుకోకుండా తొందరపడి చెప్పకూడదు, తప్పుగా అసలే చెప్పకూడదు. అలాంటి విషయాన్ని తప్పుగా చెప్పకుండా, తొందరపడి చెప్పకుండా ఆయన కొంచెం రిస్కీ అఫైర్ అయినా సరే తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి చూపించి చెప్పారు. ఇది దాటవేసినా సరే ఇప్పుడు అడ్డం పడేది అనేది పెద్దగా ఏమీ లేదు. కానీ ఆయన చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే, మనలో అధర్మ సంకల్పం అనేది గనక కలిగినట్లయితే ఆ అధర్మ సంకల్పాన్ని పోగొట్టుకోవటానికి దారిని మనకు చూపించాలి అనేటువంటి అభిప్రాయంతో, ఆ అభిప్రాయాన్ని మనం చాలా పెద్ద స్థాయిలో గౌరవించవలసి ఉంది. ఆ అభిప్రాయాన్ని ఆచరణలో కూడా చాలా పెద్ద స్థాయిలో పెట్టవలసి ఉంది. ఇది కేవలం పెళ్లికి మిగతా వాటికి సంబంధించిన వ్యవహారమే కాదు, ప్రతి కోరికకు సంబంధించినటువంటి వ్యవహారం. కాబట్టి ఈ విషయంలో మనం చాలా గట్టిగా మహర్షి గారి అభిప్రాయాన్ని గౌరవిస్తూ, ఆ అభిప్రాయాన్ని అంటే పరమాత్మ భక్తితో మనలో ఉండే అధర్మ సంకల్పాలను పోగొట్టుకోవటం సాధ్యం అనేటువంటి అభిప్రాయాన్ని ఆచరణలోకి తేవటానికి ప్రయత్నిస్తూ, ఈ సృష్టిలో సహజ భాగమైనా సరే ఆ అధర్మాన్ని మనలోంచి తొలగించుకోవాలి అనేటువంటి సత్సంకల్పం చేసుకుందాం. మన సంకల్పానికి ఆ జగజ్జన్మ స్థితిలయ కారణుడైనటువంటి శ్రీనివాస పరమాత్ముడు తోడుండాలి అని భక్తిగా మనం ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు తృతీయ స్కంధం 12వ అధ్యాయంలో 20వ శ్లోకం నుంచి పారాయణ చేసుకుంటున్నాం.
अथ अथ श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे तृतीयस्कन्धे 12 श्लोकाः 12 श्लोकाः मैत्रेय उवाच मैत्रेय उवाच एवमात्मभुवादिष्टः एवमात्मभुवादिष्टः परिक्रम्य गिरां पतिम् परिक्रम्य गिरां पतिम् बाढमित्यमुमामन्त्र्य बाढमित्यमुमामन्त्र्य विवेशतपसेवनम् विवेशतपसेवनम् अथाभिध्यायतः सर्गम् अथाभिध्यायतः सर्गम् दशपुत्राः प्रजज्ञिरे दशपुत्राः प्रजज्ञिरे भगवच्छक्तियुक्तस्य भगवच्छक्तियुक्तस्य लोकसन्तानहेतवः लोकसन्तानहेतवः मरीचिरत्र्यङ्गिरसौ मरीचिरत्र्यङ्गिरसौ पुलस्त्यः पुलः क्रतुः पुलस्त्यः पुलः क्रतुः भृगुर्वसिष्ठो दक्षश्च भृगुर्वसिष्ठो दक्षश्च दशमस्तत्र नारदः दशमस्तत्र नारदः उत्सङ्गान्नारदो जज्ञे उत्सङ्गान्नारदो जज्ञे दक्षोऽङ्गुष्ठात् स्वयंभुवः दक्षोऽङ्गुष्ठात् स्वयंभुवः प्राणाद्वसिष्ठः सञ्जातो प्राणाद्वसिष्ठः सञ्जातो भृगुस्त्वचिकरात् क्रतुः भृगुस्त्वचिकरात् क्रतुः पुलहो नाभितो जज्ञे पुलहो नाभितो जज्ञे पुलस्त्यः कर्णयोर्ऋषिः पुलस्त्यः कर्णयोर्ऋषिः अङ्गिरामुखतोक्ष्णोत्रिः अङ्गिरामुखतोक्ष्णोत्रिः मरीचिर्मनसोऽभवत् मरीचिर्मनसोऽभवत् धर्मस्तनाद्दक्षिणतो धर्मस्तनाद्दक्षिणतो यत्र नारायणः स्वयम् यत्र नारायणः स्वयम् अधर्मः पृष्ठतो यस्मात् अधर्मः पृष्ठतो यस्मात् मृत्युर्लोकभयङ्करः मृत्युर्लोकभयङ्करः हृदि कामो भ्रुवः क्रोधो हृदि कामो भ्रुवः क्रोधो लोभश्चाधरदच्छदात् लोभश्चाधरदच्छदात् आस्याद्वाक्सिन्धवो मेढ्रात् आस्याद्वाक्सिन्धवो मेढ्रात् निर्वृतिः पायोरघाश्रयः निर्वृतिः पायोरघाश्रयः छायायाः कर्दमो जज्ञे छायायाः कर्दमो जज्ञे देवहूत्याः पतिः प्रभुः देवहूत्याः पतिः प्रभुः मनसो देहतश्चेदम् मनसो देहतश्चेदम् जज्ञे विश्वकृतो जगत् जज्ञे विश्वकृतो जगत् वाचं दुहितरं तन्वीम् वाचं दुहितरं तन्वीम् स्वयंभूर्हरतीं मनः स्वयंभूर्हरतीं मनः अकामां चकमे क्षत्तः अकामां चकमे क्षत्तः सकाम इति न श्रुतम् सकाम इति न श्रुतम् तमधर्मे कृतमतिम्
उत्तमधर्मे कृतमतिम् विलोक्य पितरं सुताः विलोक्य पितरं सुताः मरीचिमुख्या मुनयो मरीचिमुख्या मुनयो विश्रम्भात् प्रत्यबोधयन् विश्रम्भात् प्रत्यबोधयन् नैतत्पूर्वैः कृतं त्वद्य नैतत्पूर्वैः कृतं त्वद्य न करिष्यन्ति चापरे न करिष्यन्ति चापरे यत्त्वं दुहितरं गच्छेः यत्त्वं दुहितरं गच्छेः अनिगृह्याङ्गजं प्रभुः अनिगृह्याङ्गजं प्रभुः तेजीयसामपि ह्येतत् तेजीयसामपि ह्येतत् न सुश्लोक्यं जगद्गुरो न सुश्लोक्यं जगद्गुरो यद्वृत्तमनुतिष्ठन् वै यद्वृत्तमनुतिष्ठन् वै लोकः क्षेमाय कल्पते लोकः क्षेमाय कल्पते तस्मै नमो भगवते तस्मै नमो भगवते य इदं स्वेन रोचिषा य इदं स्वेन रोचिषा आत्मस्थं व्यञ्जयामास आत्मस्थं व्यञ्जयामास सधर्मं पातुमर्हति सधर्मं पातुमर्हति स इत्थं गृणतः पुत्रान् स इत्थं गृणतः पुत्रान् पुरो दृष्ट्वा प्रजापतीन् पुरो दृष्ट्वा प्रजापतीन् प्रजापतिपतिस्तन्वम् प्रजापतिपतिस्तन्वम् तत्याज व्रीडितस्तदा तत्याजव्रीडितस्तदा तां दिशो जगृहुर्घोराम् तां दिशो जगृहुर्घोराम् निहारं यद्विदुस्तमः निहारं यद्विदुस्तमः कदाचिध्यायतः स्रष्टुः कदाचिध्यायतः स्रष्टुः वेदा आसंश्चतुर्मुखात् वेदा आसंश्चतुर्मुखात् कथं स्रक्ष्याम्यहं लोकान् कथं स्रक्ष्याम्यहं लोकान् समवेतान् यथा पुरा समवेतान् यथा पुरा चातुर्होत्रं कर्मतन्त्रम् चातुर्होत्रं कर्मतन्त्रम् उपवेदनयैः सह उपवेदनयैः सह धर्मस्य पादाश्चत्वारः धर्मस्य पादाश्चत्वारः तथैवाश्रमवृत्तयः तथैवाश्रमवृत्तयः विदुर उवाच विदुर उवाच स वै विश्वसृजामीशो स वै विश्वसृजामीशो वेदादीन् मुखतो सृजत् वेदादीन् मुखतो सृजत् यद्यद्येनासृजद्देवः यद्यद्येनासृजद्देवः तन्मे ब्रूहि तपोधन तन्मे ब्रूहि तपोधन इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे तृतीयस्कन्धे द्वादशाध्याये श्लोकाः द्वादशाध्याये श्लोकाः। ओम नमो वेंकटेशाय। विनुमु भगवद्बलान् विनुत गुणुलु भुवन संतान हेतु विस्फुरण करुलु పద్మ సంభవతుల్య ప్రభావయుతులు పదురు కొడుకులు బుట్టిరి భవ్య యశులు అని నేటి అధ్యయన కార్యక్రమంలో
ఆ బ్రహ్మగారి దగ్గర నుంచి ఆవిర్భవించినటువంటి దశవిధ పుత్రుల వైభవాన్ని, అలాగే ధర్మాచరణ వైభవాన్ని, ధర్మ వైభవాన్ని గురించి కూడా చక్కగా ఆచార్యముఖంగా మనం అందుకున్నాం. నిరంతరము ఇటువంటి అధ్యాత్మ విద్యల్లో ఉండేటువంటి తత్వాన్ని తెలుసుకుని అటువైపు మన అడుగులు పడే విధంగా అనుగ్రహించమని ఆ దేవదేవుని మరొక్క మారు మనందరం కూడా భక్తి శ్రద్ధలతో వేడుకుంటూ యథాప్రకారంగా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళ శ్లోకం వరకు భక్తితో పఠిస్తూ ఈనాటి అధ్యయన కార్యక్రమానికి మంగళాంతంగా పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.